నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఘనమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రిమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ అధికార యంత్రాంగం హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రుల ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏడాది కాలంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, సంక్షేమ పథకాలు, భవిష్యత్ ప్రణాళికలపై వీరి వాక్చాతుర్యం ప్రజల్లో విశ్వాసం పెంచింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పరిపాలనలో తీసుకున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించడమే కాకుండా గత ప్రభుత్వం వైసీపీ చేసిన నాశనంపై తీవ్రంగా మండిపడ్డారు పవన్. ప్రతిపక్ష నేతల అరాచక వ్యాఖ్యలను ప్రజలు నమ్మరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆశ ఉంది, భవిష్యత్తుపై నమ్మకం ఉంది అని తెలిపారు. కాగా పవన్ చేసిన కీలక ప్రకటనలో ఒకటి, నిరుద్యోగ యువత కోసం 20 లక్షల ఉద్యోగాల భర్తీకి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్న మాట. చంద్రబాబు అనుభవం, మోదీ గారి సహకారంతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. యువత కోసం ఇది స్వర్ణయుగం కాబోతోంది అని పవన్ పేర్కొన్నారు. 1000 రూపాయల పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో 10,000 కోట్లు జమ, ఇవన్నీ సంక్షేమంలో తీసుకున్న కీలక అడుగులని పవన్ గుర్తు చేశారు. అలాగే తల్లికి వందనానికి దాదాపు 67 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఈ మొత్తంలో 1346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తా ఉంది. 10,000 చొప్పున 10,091 కోట్లు ఖర్చు చేస్తున్న ఈ పథకం 67 లక్షల మందికి పైగా లబ్ధి. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరిట మీద యువతని సరిగ్గా వదిలేసింది. ఒక్క డిఎస్సి కూడా నిర్వహించిన పాపాన్ని పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 16,347 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ హయాంలో ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చాలా బలమైన ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. 6,100 పోలీసు ఉద్యోగాల నియామకాలకు చర్యలు తీసుకుంది. అంతేకాదు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంని నారా లోకేష్ చేపట్టిన విధానం మహనీయుల జ్ఞాపకాన్ని నిలబెట్టే ప్రయత్నంగా అభివర్ణించారు. ఈ ఏడాది కాలంలోనే 9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. త్వరలో 6 లక్షలకు పైగా ఉద్యోగాలను అందించనున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని పవన్ తెలిపారు. అలాగే నారా లోకేష్ గారు ప్రత్యేకించి ఆయన తీసుకున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెట్టడం, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మన స్కూల్ కిట్స్ అందించడం, ఇలాంటి చాలా రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్న నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇట్స్ క్వైట్ ఇన్స్పైరింగ్ అనిపించింది. ఏడాది కాలంలో బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడం ద్వారా 9.4 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్ ఆకర్షించింది. తద్వారా 6 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇది దారి వేస్తుంది. అలాగే పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పంట కాలువలు, గిరిజనులకు సుదూర ప్రాంతాల్లో బేసిక్ వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. ఈ ప్రభుత్వం ఒక్కో అడుగు ప్రజల ప్రయోజనాల కోసమే వేస్తోంది. ఎక్కడా కుంభకోణం లేకుండా సంపూర్ణ పారదర్శకతతో ముందుకు వెళ్తున్నాం. ఇది మేము ప్రారంభించిన మార్పు. ఇంకో 2-3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యుత్తమ పాలన కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో గజానికి గుంతగా మారిన రాష్ట్ర రహదారులకు పునర్జీవం నింపుతూ 20,000 కిలోమీటర్లు ఆర్ఎండ్బి రోడ్లకి మరమ్మతులు చేసింది. వైసీపీ ఇది పల్లె పండుగ ద్వారా గ్రామీణ రహదారులకి ఒక కొత్త కళ తీసుకొచ్చాం. రైతులకి అండగా మినీ గోకులాలు, నీటి కుంటలు చాలా తక్కువ కాలంలోనే తవ్వించాం. 70 సంవత్సరాలుగా రోడ్లు లేని ఎన్నో ఈ గిరిజన గ్రామాలకి 105 కోట్లు నిధులు అవసరమైంది. వారికి ఒకరోజు ప్రత్యేకంగా తెలియజేస్తే ఆయన దాన్ని అర్థం చేసుకుని వెంటనే దానికి సంబంధిత నిధులు రిలీజ్ చేయటం వల్ల ఈ రోజున గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వచ్చే 4 ఏళ్లలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో
రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని ప్రజలకి హామీ ఇస్తున్నాం. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.